రాష్ట్రంలో రోజువారీగా సైబర్ క్రైమ్స్ పెచ్చరిల్లుతున్నటువంటి కాలం ఇది. పల్లెటూరు పట్టణాలు అని తేడా లేకుండా సైబర్ కేటుగాళ్ళు అయితే తమ ఉచ్చులోకి లాగే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ ఉచ్చులోకి లాగే ప్రయత్నాల్లో భాగంగా వచ్చిన గాడికి వచ్చినట్టు దోచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఘటన అయితే అందరినీ ఉలిక్కిపాటు పడిందనే చెప్పాలి. ఎందుకంటే ఒక లారీ డ్రైవర్ ఒక వృత్తి చేసే ఒక అతనికి 1,82,99,000 ట్యాక్స్ కట్టాలని చెప్పేసి బెంగళూరు ఐటీ శాఖ నుంచి నోటీస్ అందుకున్నాడు ఆ వ్యక్తి. అందుకున్నటువంటి ఆ వ్యక్తి ఆ నోటీస్ చూడగానే హార్ట్ అటాక్కి గురైనంత పని అయిందనే చెప్తున్నాడు. అయితే దీనికి సంబంధించి ఆ వ్యక్తి అయితే మనతోనే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. గురుగారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను లారీ డ్రైవర్గా విధులు నిర్వహిస్తాను. నేను శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలం చల్లపేట విలేజ్. నాకు 5వ తారీఖు నోటీస్ ఒకటి వచ్చింది. 1,82,00,000 ట్యాక్స్ పే చేయమని నాకు వచ్చింది. ఇంత అమౌంట్ ఎలాగ వచ్చింది ఏంటని ఒక్కసారి నాకు హార్ట్ స్ట్రోక్ లా వచ్చింది. కొంతసేపు రిలాక్స్ తీసుకొని నేను ఒక సీఏకి సంప్రదించాను. సీఏకి సంప్రదిస్తే ఇది ఎవరో కావాలని చేశారు, మీకు లేని ఆస్తులు సృష్టించి నా అకౌంట్లో 10 రూపాయలు కట్ చేసి ట్యాక్స్ పే చేశారు. ఇది గత 5 సంవత్సరాలుగా మా అన్నయ్యకి నాకు ఆస్తి గొడవలు ఉన్నాయి. వాడు హైదరాబాద్లో అకౌంటెంట్ సీఏగా పని చేస్తున్నాడు. అది కావాలని నన్ను ప్రతి సంవత్సరం ఏదో విధంగా ఇంతకుముందు కూడా కోర్టులో ఆస్తి గొడవలు కోర్టులో వేసాము. కోర్టు తీర్పు వచ్చింది. దానికి సమాన హక్కు కింద 4 పంచుకోమని వచ్చింది. ఇది జీర్ణించుకోలేక నన్ను టార్గెట్ చేసి నాకు లేని అమౌంట్ లేని ఆస్తులు నన్ను సృష్టించి వీళ్ళకి టార్చర్ పెట్టాలని వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్లో బ్రేక్ చేసి నన్ను పెట్టాడు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పోలీసు వాళ్ళకి సరైన ఎంక్వైరీ చేసి అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసి నాకు న్యాయం చేస్తారని, ఇలా చేసే వాళ్ళని కఠినంగా శిక్షిస్తారని నేను కోరుకుంటాను. అలాగే ఇది నిజంగా ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారా, నిజంగా ఐటీ శాఖ నుంచే వచ్చింది? ఇది ఐటీ శాఖ నుంచే వచ్చింది. ఐటీ శాఖ నుంచి వచ్చినట్టు మీకు ఎట్లా తెలుస్తుంది? నేను సీఏకి అడిగాను. సీఏ చెప్పారు, అతను సీఎం అకౌంటెంట్ సీఏకి సంప్రదించని ఆయన చెప్పారు. ఐటీ శాఖ నుంచే వచ్చింది నాకు. నిజంగా మీరు 3,97,00,000 బిజినెస్లు ఏమన్నా చేశారా? అసలు మీ వ్యక్తిగత జీవిత శైలి ఎలాగ ఉంటుంది? మీ ఓన్లీ లారీ డ్రైవర్ వృత్తేనా, ఇంకేమైనా బిజినెస్లు ఏమైనా చేసేవాళ్ళు? లారీ డ్రైవర్ వృత్తి ప్లస్ వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేసుకుంటాను అంతే. అంతకంటే ఇంకేమో నాకైతే ఏం లేవు. అంటే మీ బ్రదరే ఈ తరహా మోసం చేశాడంటానికి మీ దగ్గర ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? నేను గత 5 సంవత్సరాలుగా ఆడికి నాకు ఆస్తి గొడవలు ఉన్నాయి. గత 2017లో నేను ఒక బ్రిక్స్ ఇండస్ట్రీ పెట్టాం. నా డాక్యుమెంట్స్ అన్నీ నా పేరున పెడతాను, నీకు పిఎంయూ లోన్ వస్తుంది, దానికి సబ్సిడీ వస్తుంది, నువ్వు డబ్బులేం పెట్టక్కర్లేదు, ఫ్యాక్టరీని పని చూసుకో, నేను పని చూసుకుంటానని చెప్పి అలా డాక్యుమెంట్లను క్రియేట్ చేసి లోన్ పెట్టాడు. దాంట్లో 4 లక్షల రూపాయలు నాకు లాస్ వచ్చింది. నేను మా పాప కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న డబ్బులు తీసుకెళ్ళి లోన్ కట్టి క్లియర్ చేసుకున్నాను కెనరా బ్యాంక్లో. మళ్ళీ ఇంకా విధంగా టార్చర్ నాకు ఏదో విధంగా ఊర్లోకి వస్తాడు, ఏదో గొడవ పెడతాడు, ఫోటోలు పెడతాడు, వీడియోలు పెడతాడు. నేనేమో 7th క్లాస్ చదువుకున్నాను, ఆన్లైన్ గురించి నాకేం తెలియదు. నన్ను రెచ్చగొట్టి వీడియోలు పెడతాడు. నేనేమైనా తిరిగి పెడితే నా ఆడి పెట్టి డిలీట్ చేసి నావేమో పోలీస్ స్టేషన్కి ఇచ్చి కంప్లైంట్లు పెట్టి కోర్టుకి వేసాడు. ఇలాగ నన్ను మానసికంగా హింసిస్తుంటాడు ఎప్పటికప్పుడు. ఇది 100% చల్లరామణ. ఆడి అకౌంటెంట్ సీఏగా చేస్తున్నాడు హైదరాబాద్లో, అక్కడి నుంచే చేస్తాడు. దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు పూర్తిగా ఎంక్వైరీ చేసి. అయితే ప్రధానంగా మీరు ఈ ట్యాక్స్ లెటర్ అందుకున్న తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉండేది? రియాక్షన్ అంటే మన నోట మాట్లాడదు. ఒకసారి ఆవేశంగా వచ్చి హార్ట్ స్ట్రోక్ లా వచ్చింది. కాసేపు రిలాక్స్ తీసుకున్నాను. ఏం జరిగిందో సీఏకి సంప్రదించిన కనుక్కొని ఆయన ఏమన్నారంటే కంప్లైంట్ ఇమ్మన్నారు. ఇది మొత్తం చూశారు, కంప్లైంట్ ఇమ్మన్నారు. సైబర్ కంప్లైంట్ కూడా ఇమ్మన్నారు. ఇచ్చాను, సైబర్ కంప్లైంట్ ఇచ్చాను, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను, రసీదు ఇచ్చారు. ఇంక ఎఫ్ఐఆర్ ఏమైనా నమోదు చేయలేదు. ఎఫ్ఐఆర్ రాసి పట్టుకొని రమ్మన్నారు, రిటర్న్ పెడతామన్నారు ఆయనకి. అయితే మీకు ఎటువంటి ఆస్తులు పాస్తులు లేవు, ఓన్లీ మీరు డ్రైవర్ వృత్తి మీద మీ కుటుంబ పోషణ జరుగుతుందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ఐటీ శాఖకి ఏమన్నా ఫిర్యాదు చేశారా? అంటే నా దగ్గర ఏం ఆస్తుపాస్తులు లేవు, మరి ఇదంతా కావాలనే చేశారు, అసలు మీకు ఎలాగొచ్చింది అనేది ఏమన్నా కంప్లైంట్ చేశారా ఐటీ శాఖకి? చేశాను, కంప్లైంట్ చేస్తాను. ఏమని? కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్కి కంప్లైంట్ చేశాం. నన్ను ఎవరో ఈ ఐపీ అడ్రస్ మీద కావాలనే నన్ను
ఇంత అమౌంట్ క్రియేట్ చేశారు, ఇది ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటారని కంప్లీట్ చేశాను. ఇప్పుడు రూపాయి ట్రాన్సాక్షన్ ఫోన్పే ద్వారా కానీ ఏ మీడియేటింగ్ ఈ ఫైనాన్షియల్ విభాగాల ద్వారా ట్రాన్సాక్షన్ చేయాలంటే మనకు ఓటీపీ అనేది అడుగుద్ది. మరి మీకు ఎలాంటి ఓటీపీ లేకుండా మీ ప్రమేయం లేకుండా 10 రూపాయలు ట్యాక్స్ ఎలా కట్టారు? ఎలా కట్ అయినా అదే అర్థం ఉండాలి. ట్యాక్స్ నా అకౌంట్లో ఎస్బీఐ అకౌంట్లో నుంచి 10 రూపాయలు ట్యాక్స్ కట్టాడు. నాకు కనీసం నేను ఒక సంతకం లేదు, ఒక ఫోన్పే లేదు, ఒక ఓటీపీ చెప్పలేదు. ఎలా కట్టాడు అన్నది ఎంక్వైరీ చేసి నన్ను తెలుస్తానని చెప్తున్నాను. అయితే ఆర్థికంగా మాత్రం ప్రస్తుతానికి మీరు ఎటువంటి ఫ్రాడ్కి గురవ్వలేదు, కాకపోతే మానసికంగా మాత్రం 1,82,00,000 అనగానే మీరు మింగుడు పడినటువంటి పరిస్థితి. అయితే కనీసం ఏంటంటే మీ ప్రమేయం లేకుండా 10 రూపాయలు అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎలాగ వెళ్ళింది అనేది ఇక్కడ సందేహం. అంటే ఇక్కడ ఏంటంటే 10 రూపాయలు మనం కట్టాము అంటే ఆ ట్యాక్స్కి మనం తల వంచినట్టే అర్థం. మరి దీనిపైన మీరు అధికారికంగా ఏమైనా చర్యలు తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా? కంప్లైంట్ ఇచ్చాం, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం, సైబర్ కంప్లైంట్ ఇచ్చాం. నా ప్రళయం లేకుండా 10 రూపాయలు ఎలా కట్ అయింది, నన్ను ఇంత అమౌంట్ ఎలా నా అకౌంట్ చూపించారు, నాకెంత ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చి ఎలా వచ్చాయి, నాకు ఆస్తులు లేని ఆస్తులు ఎలా సృష్టించారు, ఎవరికి వాడు చేసేది 100%. నాకు 100% చాలా రమణ అన్నయ్య రమణ ఆస్తులు పడడం వల్ల నన్ను ఏకం సర్వనాశనం చేయాలని ప్లాన్ చేశాడు. అంత ఆస్తులు నా దగ్గర లేవు. లేని ఆస్తుల్ని తేవాలంటే ఇప్పుడు ఎక్కడ కట్టమన్నా పంపిస్తే ఒకసారి నా ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకోవాలనిపించింది నాకు. ఒకసారి అంత ఆస్తులు ఎక్కడ తెస్తాను నేను పిల్లలు చదివించుకుంటానా, ఇది చేస్తాను. నాకు వచ్చేది 20,000 జీతం, లారీ డ్రైవర్గా చేస్తాను, అది కూడా పని ఉంటే, లేదంటే లేదు కదా. ఇది కఠినంగా చర్యలు తీసుకుంటారని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారికి, పోలీస్ శాఖ వారికి నేను మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు నిజంగా మనం ఇన్కమ్ ట్యాక్స్ నుంచే మనకు నోటీస్ అందుకుందాము అని అనుకుందాం. అయితే మనకి ఎటువంటి మన వృత్తిపరంగా ట్రాన్సాక్షన్స్ లేకుండా ఆ ట్రాన్సాక్షన్స్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చూపించి, అది కూడా మీ పాన్ కార్డు మీ పేరు మీద చూపించి ఇంత ట్యాక్స్ మీరు కట్టాలనే రకంగా సృష్టించారు. అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచే లెటర్ వచ్చింది. మరి దీనిపైన ఇన్కమ్ ట్యాక్స్ వారిని సందేహపడచ్చా? దీనిపైన ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కంప్లీట్ చేసాము, వాళ్ళు ఏం చెప్తారో మేము వెయిట్ చేయాలి ఇంకా. అయితే ఇదే తరహాలో సైబర్ క్రైమ్స్ పైన చాలా ఊర్లలో కూడా ఇలాగే మోసాలు చేసే పరిస్థితి అయితే ఉంది. అంటే ఫైనాన్షియల్గా మీరు ఇబ్బంది పడలేదు కానీ మానసికంగా అయితే ఇబ్బంది పడ్డారు. అయితే ఇలాంటి సైబర్ క్రైమ్స్ పైన మీలాగా ఎవరు కూడా బాధపడకూడదు అంటే మరి వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రతి ఒక్కరికి కూడా ప్రూఫ్స్ కానీ, పాన్ కార్డ్స్ కానీ, ఆధార్ కార్డులు కానీ, సైబర్ గాల్లో ఫోన్ కాల్స్ కానీ రెస్పాండ్ అవ్వకుండా, ఏదైనా మీ అబ్బాయి ఎక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, లేదంటే ఇంకా ఎంత అమౌంట్ గేమ్స్లో ఉన్నాడు అని చెప్పి రెస్పాండ్ అవ్వకుండా పోలీస్ శాఖ వారిని సంప్రదించి జాగ్రత్త పడాలని కోరుకుంటాం. సో అయితే తాజాగా శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలం చల్లపేటలో జరిగినటువంటి ఈ లారీ డ్రైవర్కి జరిగినటువంటి సంఘటన అయితే మనం చూస్తే ఇది సైబర్ క్రైమ్ కిందే అనుకోవచ్చు. కానీ దీనిలో ప్రధాన పాత్ర వారి కుటుంబ సభ్యుడు, వారి అన్నయ్య చేశాడంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా కూడా సైబర్ క్రైమ్స్ పైన ప్రతి ఒక్కరూ కూడా జాగృతులై ఉండాలి. ఎవరు కూడా పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ముఖ్యంగా ఓటీపీలు వంటివి కూడా ఎవరితోనూ షేర్ చేసుకోవద్దంటూ, షేర్ చేసుకుంటే నాలాంటి పరిస్థితి వస్తుందంటూ చెప్తున్నాడు ఈ బాధితుడు. సో సైబర్ క్రైమ్స్ మీద ప్రతి ఒక్కరూ కూడా జాగృతులై ఉండండి. సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.